మన ఆరోగ్యానికి మంచి పోషకాలు మంచి ఆహారం వల్ల అందుతాయి. ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు తినాలి. కానీ వాటిని వండే విధానం వల్ల కూడా కొన్నిసార్లు పోషకాహారాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. వండే విధానం మంచిగా ఉంటే కూరగాయల్లోని పోషకాలు అలాగే మన శరీరానికి కూడా అందుతాయట. మరి ఎలా వండాలో చూద్దాం. కూరగాయలు వండుతున్నప్పుడు ఎక్కువగా నీరు పోస్తే త్వరగా ఉడుకుతాయని ఎక్కువగా నీరు పోస్తాం. కానీ అలా ఎక్కువగా నీరు పోసి ఉడికించడం వల్ల కూరగాయలోని పోషకాలు అన్నీ వెళ్ళిపోయి రుచి తగ్గిపోయి రంగు కూడా పోతుందంట. అలా వండిన కూర తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు కూడా ఉండవంట. అందుకని కూర వండేటప్పుడు ఎక్కువగా నీరు పోయకుండా కొన్ని మాత్రమే పోసి కూరని ఉడికిస్తే మంచి రుచి, రంగు, పోషకాలు కూడా బాగా అందుతాయట. కూర వండిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి వేస్తే ఇంకా బాగా రుచితో పాటు మంచి పోషకాలు కూడా ఉంటాయట. కూరగాయల్ని బ్లాకింగ్ పద్ధతిలో శుభ్రం చేస్తే ఎంత ఉడికించినా వాటిలోని పోషకాలు అలాగే ఉంటాయట. బ్లాకింగ్ అంటే కూరగాయల్ని ముందుగా వేడి నీటిలో శుభ్రం చేసి వెంటనే చల్లటి నీటిలో వేయడాన్నే బ్లాకింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల కూరగాయల పోషకాలు అలానే ఉండి శరీరానికి అందుతాయి. వంట చేసేటప్పుడు చిన్న చిన్న పాత్రల్లో కాకుండా కొంచెం పెద్ద పాత్రలో వండితే మంచిగా ఉడికి మంచి రుచి, రంగు ఉంటాయి. త్వరగా ఫ్రై అవుతాయి. మనకి టైం కూడా సేవ్ అవుతుందంట.